జార్ఖండ్ మహారాష్ట్రకు సంబంధించి కొంత పిక్చర్ అయితే కనిపిస్తోంది. అటు మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి చాలా స్పష్టమైన విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు అందుతున్న లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం మ్యాజిక్ ఫిగర్ 145ను దాటి 185 స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు లీడ్లో ఉన్నారంటే దాదాపు ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్న వాతావరణం. దాదాపు లీడ్స్ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే బిగ్ గ్యాప్ ఉంది అటు ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమి కాబట్టి దాదాపు ఎన్డీఏ కూటమి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ఎగ్జిట్ పోల్స్ అయితే మహారాష్ట్ర విషయంలో దాదాపు నిజం కాబోతున్నాయి. వేరే జార్ఖండ్లో కూడా అటు ఎన్డీఏ కూటమి తిరిగి పాగా వేస్తోంది. మొన్నటి వరకు ఇండియా కూటమి జేఎంఎం కూటమి అధికారంలో ఉన్నప్పటికీ ఓడించి అంతకుముందు ఉన్న ఎన్డీఏ కూటమి తిరిగి జార్ఖండ్ను చేజిక్కించుకునే వాతావరణం అయితే దాదాపు ఏర్పడుతుంది. కొంత అక్కడ నెక్ టు నెక్ వాతావరణం అయితే ఉంది. మరో బ్రేకింగ్ మనం చూస్తున్నాం. నాగపూర్ సౌత్ వెస్ట్లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఆధిక్యంలో ఉన్నారు. 4029 ఓట్ల మెజార్టీలో ఫడ్నవీస్ ఉన్నారు. రెండో రౌండ్ ముగిసే సమయానికి 4029 ఓట్ల మెజార్టీ ఉంది. ఇప్పటివరకు ఫడ్నవీస్కు 8702 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ప్రఫుల్లా వినోద్రావుపై ఆయన ఆధిక్యంలో ఉన్నారు. ఇక కోఫ్రీలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసే సమయానికి 9167 ఓట్ల ఆధిక్యంలో ఏక్నాథ్ షిండే ఉన్నారు. ఇక బారామతి నియోజకవర్గంలో అజిత్ పవార్ ఆధిక్యంలో ఉన్నారు. ఫస్ట్ రౌండ్ ముగిసే సమయానికి 3759 ఓట్ల ఆధిక్యంలో అజిత్ పవార్ కొనసాగుతున్నారు. రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రియాంక గాంధీ ఇందాక 52,000 ఇప్పుడు 60,000 మెజార్టీ దాటారు. మొదటి నుంచి ఆమె హవా కొనసాగిస్తున్నారు. ప్రియాంక గాంధీ మూడో స్థానానికే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పరిమితమయ్యారు. దాదాపు గెలుపు దిశగా ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నారు. ఏదైనా ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్కు కొంత అనుకూల ఫలితం ఉన్నా రెండు ప్రధాన రాష్ట్రాల్లో అయితే ఇండియా కూటమికి కొంత ప్రతికూల రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. విఠల్ గారు ఏం చెప్తారు? ముందుగా మీకు అంటే ముందుగానే మన శుభాకాంక్షలు చెప్పొచ్చు లేదు కానీ లీడ్స్ చూస్తున్నప్పుడు మాత్రం స్పష్టంగా ఇంకా దాదాపు మహారాష్ట్ర అయితే మీది చాలా కీలకంగా మీరు భావించారు. ఇండియా కూటమి కూడా అంతే శక్తియుక్తుల్ని ఇక్కడ ప్రదర్శించింది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది మహారాష్ట్ర ఫలితం తర్వాత మీ స్ట్రాటజీ, మీ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది? ఇంతకుముందు సతీష్ అన్న పాపారావు గారు ఒక విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాలు అంటే అది మాకు బీజేపీకి పాలిటిక్స్లో డెఫినెట్గా ఒక రాజకీయ ప్రత్యర్థులు చేసిన తప్పిదాలని డెఫినెట్గా ఇంకో పార్టీ యూజ్ చేసుకుంటుంది. బీజేపీ డెఫినెట్గా దానికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం సృష్టించుకుంటుంది. కావాల్సినటువంటి పోల్ మేనేజ్మెంట్, పోల్ ఇంజనీరింగ్, సోషల్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్లో డెఫినెట్గా చేసుకుంటారు. ఎవరైనా చేస్తారు. అది నేనేమంటున్నంటే కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలు ఏం అనుకుంటున్నారు, సమకాలిక రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, ప్రజల మూడ్ ఆఫ్ ది నేషన్ని కాంగ్రెస్ పార్టీ అంటే ఆ పట్టు సాధించుకోలేకపోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ పైన కావచ్చు, లేదా పార్టీ కార్యకర్తలు గ్రౌండ్ రియాలిటీ కూడా తెలుసుకోకుండా అగ్రనాయకత్వం చేసిన తప్పిదాలు కావచ్చు. ఈ దేశంలో సంస్కరణలు ఎవరు తీసుకొచ్చారన్న? ఈ దేశంలో సంస్కరణలు తీసుకొచ్చింది పివి నరసింహరావు గారు. ఆర్థిక సంస్కరణలు ఇంట్రడ్యూస్ చేసిందే పివి గారు. అది ఇప్పుడు ఆ సంస్కరణని భారతీయ జనతా పార్టీ ఇంకా పకడ్బందీగా అమలు చేస్తుంది, కొనసాగించబడుతుంది. ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాల కారణంగా, మార్పుల కారణంగా, గ్లోబలైజేషన్ ఒప్పుకున్నారు. నేను అదే చెప్తున్నాను. ఇంకా చాలా రకాల తప్పిదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అదేవిధంగా ఇవాళ వాళ్ళు టార్గెట్ చేస్తుంది ఏంది? మౌలికమైనటువంటి సమస్యలను పక్కకు పెట్టేసి, గ్రౌండ్లో ఉన్న ఇష్యూస్ పక్కకు పెట్టి, సంక్షేమ కార్యక్రమం ఒకవైపు వాళ్ళు అది అంటే ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా పెద్ద పెద్ద హామీలు ఇస్తూనే ఇవాళ మౌలికంగా మళ్ళీ అదాన్ని అంబానీ టార్గెట్ చేస్తున్నారు. ఒకప్పుడు రిలయన్స్ గ్రూప్ ఎవరితోటి ఉంది? నాకు బాగా తెలుసు, జైపాల్ రెడ్డి గారితో నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తిగా. వాళ్ళు కాంగ్రెస్ 2004 నుంచి 14 కాంగ్రెస్ ఒకనొక సందర్భంలో రిలయన్స్ ప్రెజర్ తోటి జైపాల్ రెడ్డి గారు రాజీనామా చేస్తానని చెప్పాడు. తర్వాత ఆయన ఒక పోర్ట్ఫోలియో మార్చారు. రిలయన్స్ గ్రూప్ ఎవరికి దగ్గర? సోనియా గాంధీ గారి దగ్గర. సో ఎవరైతే ఈ కార్పొరేట్ సెక్టర్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు సహజంగా సన్నిహితంగా ఉంటారు. ఇవాళ అదే కార్పొరేట్ సెక్టర్ని వీళ్ళు టార్గెట్ చేయడం ద్వారా కామన్ మ్యాన్గా ఎట్లా రిసీవ్ చేయాలి? కామన్ మౌలికమైన సమస్యలు టార్గెట్ చేయండి. ఇంకోటి చేస్తున్న తప్పిదం ఏంటంటే ఇవాళ మేము డెఫినెట్గా మహారాష్ట్రలో అద్భుతంగా మా యోగి కావచ్చు, మా అధిష్టాన నాయకత్వం కావచ్చు, బాటెంగతో కాటెంగ అనేటువంటి నిదాన్ని అద్భుతంగా తీసుకోవాలి. అంటే విడిపోతే పడిపోతామన్నటువంటి ఏదైతే నినాదం ఉందో అక్కడ హిందూ సమాజంలో కులాల వారిగా నేను కులగణనకు వ్యతిరేకం కాదు భారతీయ జనతా చాలా స్పష్టంగా చెప్పాను. కానీ వాటిని కులాల రూపంలో హిందూ సమాజాన్ని విడదీస్తే డెఫినెట్గా హిందూ సమాజానికి నష్టం జరుగుతుంది, జాతీయ భావం నష్టం జరుగుతుంది అనేది మేము ప్రజలు తీసుకోగలిగాం. ఒకప్పుడు జాతీయ భావంతో భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం సాధించిన
భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఆ జాతీయ భావాన్ని, జాతీయ నినాదాన్ని వదిలేసి దేశం పైన, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో పోయి దేశం పైన మా దేశం ఇట్లా, మా దేశం అట్లా, దేశాన్ని చిన్న చూపు చూడడం అనేది ప్రజలు జీర్ణించుకునేటువంటి వాతావరణం ఉంది. వాళ్ళ చాలా స్పష్టంగా మహారాష్ట్రలో అట్లాంటి రిజల్ట్స్ వస్తున్నాయి, భవిష్యత్తులో కూడా అట్లాంటి రిజల్ట్స్ రాబోతాయి. రైట్. మహారాష్ట్రలో మహాయుతి కూటమి దూసుకెళ్తుంది, ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది. ఇప్పటివరకు 171 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ముందంజలో కొనసాగుతున్నారు. బారామతిలో అజిత్ పవార్ ముందంజలో కొనసాగుతున్నారు. నాగపూర్ సౌత్ వెస్ట్లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఆధిక్యంలో ఉన్నారు. ఓవరాల్గా ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? పాపారావు గారు, మహారాష్ట్ర దాదాపు ఎన్డీఏ కూటమి వశమయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ స్పీడ్ ఎలా ఉండబోతోంది? జమిలీ కానీ ఇంకా మిగతా కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేయొచ్చు అంటున్నారు కదా, ఈ ఫలితం తర్వాత పరిణామాలు ఎలా ఉండొచ్చు? ఫలితం తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది దేశంలో ప్రాంతీయ పార్టీగా మిగిలిపోతుందనేది స్పష్టం. నేను ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి యువతున్నా. కర్ణాటక ఎన్నికల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ఆ డయాస్, పెద్ద డయాస్ ఏర్పాటు చేశారు. సోనియా గాంధీతో పాటుగా దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీల రాజకీయ నాయకులు ఆ డయాస్ మీద, పెద్ద డయాస్ మీద చేతులు పట్టుకుని ఉంచున్నారు. ఆ సందర్భంలో నేను కామెంట్ చేసింది ఏంటంటే, దేశంలో అతిపెద్ద ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ తప్పితే అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు గుర్తించే సమయం వచ్చింది. వాళ్ళు కొంచెం, కాంగ్రెస్ పార్టీ చాలా అంటే మ్యానిక్ డిప్రెసివ్ ఇల్నెస్ అంటారు, అది జబ్బు అన్న కానీ ఇక్కడ ఈ విషయంలో జబ్బు, అది మామూలు ఇల్నెస్. అది అంటే పరిస్థితి కొంచెం బాగుంటేనేమో ఆకాశంలో చుక్కలు లెక్క పెడుతుంటారు, బాగాలేకపోతేనేమో సాగిల పడి నేల మీద పడే డిప్రెషన్ అనమాట. రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో ఓడిపోతే జ్ఞానం వచ్చి లోక్సభ ఎన్నికల్లో సరిగ్గా ఉంటారు, దానిలో బీజేపీని కట్టడి చేస్తారు. అది అవ్వంగానే వచ్చిన హర్యానా ఎన్నికల్లో అది అసలు మళ్ళీ తట్టుకోలేక 240కి బీజేపీని పరిమితం చేస్తాం, 99 తెచ్చుకునేసరికి మళ్ళీ మ్యానిక్ స్టేజ్ అనమాట. హర్యానాలో ఓడిపోతారు. హర్యానాలో ఓడిపోయిన తర్వాత పాఠాలు నేర్చుకున్నామని, బాగా పాఠాలు నేర్చుకుంది బీజేపీ. వాస్తవానికి విఠల్ గారు చెప్పింది కరెక్ట్, అది వాళ్ళు బాగా నేర్చుకున్నారు. అసలు వీళ్ళు నేర్చుకున్నాం అనుకొని మహారాష్ట్ర చాలా పాజిటివ్ గా ఉన్నటువంటి వాతావరణం వాళ్ళకు ఉంది. దాన్ని ఏమాత్రం అసలు గ్రౌండ్ లెవెల్లో కనీసం ఎనాలసిస్, ఎక్కడ తప్పులు చేస్తున్నాం, ఏం తప్పు జరుగుతుంది, బీజేపీ ఏం చేస్తుంది, కూర్చొని ఆలోచించే పరిస్థితే లేని పార్టీగా కాంగ్రెస్ పార్టీ తయారైంది. దానికి అసలు మేధోమదనం అని అసలు ఏం వాడుతున్నారు, తలకాయలు వాడకుండా చేస్తున్నటువంటి పని పూర్తిగా చేసుకుంటా. పాపం అమ్మాయి మన ప్రియాంక గాంధీ గెలుస్తున్నారంటే ఆమె చరిష్మా ఉంది. రాహుల్ గాంధీ కంటే కూడా ఎక్కువ చరిష్మా ఉంది. దాంతో పాటుగా రాహుల్ గాంధీ అక్కడ తప్పుకోవడం కూడా చాలా పద్ధతిగా తప్పుకున్నాడు. వయనాడు నుంచి ఆయన వెళ్ళిపోయేటప్పుడు వయనాడు ప్రజలకు ఆయన నచ్చజెప్పిన తీరు కానీ, ఆయన తప్పుకున్న తీరు కానీ బాగుంది. అది కానీ మిగతా విషయాల్లో చాలా చోట్ల నిన్నేమంటారు, నిన్నటికి చిన్న ఉదాహరణ చూడండి. అదానీ కేసు వస్తే అందరినీ అరెస్ట్ చేయాలి, అదానీతో లింకులు ఉన్న వాళ్ళంటే మరి ఇక్కడ తెలంగాణలో జరుగుతుంది ఏంటి? తెలంగాణ గవర్నమెంట్ కూడా అదానీతో ఇన్వైట్ చేసింది పెట్టుబడులు. అలాగే గెహ్లాట్ అక్కడ రాజస్థాన్ పాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన ఇన్వైట్ చేశారు రెడ్ కార్పెట్ వేసి. ఓ పక్కేమో రాహుల్ గాంధీ ఇలా మాట్లాడుతూ తిరుగుతారు. ఇంత డ్యూయలిటీ, ఇంత కాంట్రడిక్షన్స్ ఉన్నటువంటి పార్టీని జనాలు ఎలా ఒప్పుకుంటారు? అంటే ఇక ఎన్డీఏ స్పీడ్ ఎలా ఉండబోతోంది? లోక్సభ ఎన్నికల్లో 240 సీట్లు రావడంతో భారతీయ జనతా పార్టీ గందరగోళపడింది. ఎన్డీఏకి కూడా బలమేమి లేదు. చాలా మంది గతం నుంచి మాట్లాడుతుంది ఏంటంటే, మోడీ గారికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అయితే ఏం చేద్దాం అంటున్నారు. ఆయన విధానాలకు వ్యతిరేకంగా, విధానాలు అయితే ఏం చేద్దాం, ఎవరున్నారు ఇంకా వేయడానికి ఓటు, తప్పేదేముందో ఆయనకి వేస్తాం అంటున్నారు. ఇదే పరిస్థితి. బీజేపీకి ప్రత్యర్థి దొరికిన దాకా, సరైన ప్రత్యర్థి బీజేపీ గెలుస్తానే ఉంటుంది. ఇదే పరిస్థితి. బీజేపీకి బలం ఉంది కాదు, ప్రత్యర్థి లేక. బీజేపీ పట్ల వ్యతిరేకత చాలా ఉంది, కానీ వ్యతిరేకంగా ఉంటే ఎవరికి వేయాలనే ప్రశ్న దగ్గరికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది ఎదురుగా, అది పనికిరాదు అనేది అర్థమైంది. అంటే ఎన్డీఏకి బలం లేదు, ప్రత్యర్థి బలహీనంగా ఉండటం ఎన్డీఏ బలం, భారతీయ జనతా పార్టీ బలం అంటున్నారు పాపారావు. మొదటిసారి 270 రామచంద్ర గుహ గారు కూడా ఇంటర్వ్యూలో రెండోసారి 304 సీట్లు వచ్చి, మూడోసారి 240 సీట్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీ మా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. 245 సీట్లు ఎక్కడ, కాంగ్రెస్ 99. మొత్తం వాళ్ళ మొత్తం ఇండియా కూటమి మొత్తం కలితే మాకు ఈక్వల్ గారు. ఇండియా కూటమి మొత్తం 3 ఎంపీ సీట్లు లెక్క పెడితే
బీజేపీ సొంతంగా గెలిచిన సీట్లకు కాదు, కాంగ్రెస్ పార్టీ 40-50 నుంచి 99 బలం కొంత పెంచుకుని ఇవాళ అతి విశ్వాసం చూపించింది. ఇవాళ ఏమైంది, మళ్ళీ దేశవ్యాప్తంగా వరుసగా ప్రతి రాష్ట్రాన్ని వదులుకుంటున్నటువంటి సందర్భం కదా. సో మహారాష్ట్రలో డెఫినెట్గా మా మొదటి నుంచి విశ్వాసం. ఇవాళ దేశ రాజకీయాలకు ఈ మహారాష్ట్ర ఎన్నికలు, ఇంతకుముందు మనం జార్ఖండ్ ఎన్నికలు అండ్ మహారాష్ట్ర దేశ రాజకీయాల్లో కీలకమైన రాజకీయ మార్పు రాబోతుంది. రేపు జమిలీ ఎన్నికల వైపు వెళ్ళడానికి ఆస్కారం. ఒకప్పుడు కాంగ్రెస్ ఈ జమిలీ ఎన్నికలు ఇంట్రడ్యూస్ చేసింది మేం కాదు, నెహ్రూ గారు ఇంట్రడ్యూస్ చేశారు 1972 ఐ థింక్ 1972 వరకు జమిలీ ఎన్నికలు ఉండాలి. రోజు ఎన్నికలేంది, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, కోఆపరేటివ్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఇవన్నీ ఎన్నికలు 5 ఏళ్ళు ఎన్నికలతో గడిచిపోవాలనే అభివృద్ధి మీద దృష్టి ఉండదని చెప్పి జమిలీ ఎన్నికలు జరగాలని ప్రజల యొక్క భావన. సో జమిలీ ఎన్నికల వైపు డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ అడుగు వేస్తుంది. అది 2027 28 వాట్ ఎవర్ ఇట్ మే బి. దేశం సుస్థిరమైనటువంటి ఈ దేశం ప్రపంచంలో థర్డ్, మనం చాలా సందర్భంలో మా 2047 వికసిత్ భారత్, అందుకే 2047 వరకు కూడా ఈ దేశంలో నంబర్ 1 దేశము, అన్ని రంగాల్లో ఆర్థికంగా ఎదిగిన దేశంగా సృష్టించడానికి ఒక సూపర్ పవర్ఫుల్ కంట్రీ నిర్మించే భాగంలో భారతీయ జనతా పార్టీ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీకి ఏ లక్ష్యం ఉంది, ఏ రకమైనటువంటి వాళ్ళకి ఎజెండా ఉంది? ఎంతసేపు భారతదేశాన్ని ఇతర దేశాలు విమర్శించడం, ఇక్కడ ఉన్నటువంటి కులాల వారిగా మతాల వారిగా డివైడ్ చేసి విభజించు పాలించే సిద్ధాంతాన్ని పాటిస్తే ప్రజలు హర్షించరు కదా. ఓకే, చరణ్ కౌశిక్ గారు, దాదాపు స్పష్టంగా కనిపిస్తోంది కొంత జార్ఖండ్లో మీ ఆధిక్యం ఉంది, 40+ ఆధిక్యం ఉన్నారు. బట్ మహారాష్ట్ర అయితే ఇక లూజ్ అయినట్టుగా అన్నట్టుగానే ఫిగర్స్ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాదు, దేశంలో అతిపెద్ద ప్రాంతీయ పార్టీ. ఇది పాపారావు గారు చేసిన కామెంట్. దీనిపై ముందు మీ సమాధానం చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 204 స్థానాల్లో సెకండ్ వచ్చిన పార్టీ, 200 స్థానాలు భారతీయ జనతా పార్టీతో డైరెక్ట్ ఢీకొనే పార్టీ కాంగ్రెస్ పార్టీ. జాతీయ స్థాయిలో మరి ఏ పార్టీ ఢీకొంటుంది? జాతీయ స్థాయిలో ఒక ప్రాంతీయ పార్టీ అంటే ఏంది? ప్రాంతీయ పార్టీ అంటే ఒక రాష్ట్రంలో ఉన్న పార్టీ. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది, అదేగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం. అంతకుముందు మేము రాజస్థాన్ లో ఉన్నాం, అంతకుముందు మధ్యప్రదేశ్ లో ఉన్నాం, అదే కాకుండా హర్యానాలో మేము సెకండ్ ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ప్రాంతీయ పార్టీ అవుతుంది? ప్రాంతీయ పార్టీ ఎట్లా అవుతుంది? ఒక రాష్ట్రంలో పార్టీ ప్రాంతీయ పార్టీ కదా. టీడీపీ లాగా మేమన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా? జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో లేవు, చంద్రబాబు కేసీఆర్ గారు కాక తెలంగాణలో మాత్రమే ఉన్నట్టు మేము అన్ని రాష్ట్రాల్లో ఉన్నాం కదా. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో అస్సాంలో కాంగ్రెస్ పార్టీ సెకండ్, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్ లో మొన్న ఏదో ఇండిపెండెంట్ తోటి కావచ్చు, అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఓటు తీరుస్తూ భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ ఎదుర్కోలేకపోతుంది. సార్, ఇప్పుడు మతం అనేది చాలా పవర్ఫుల్ వెపన్. భారతీయ జనతా పార్టీ మతం అనే ఒక సెంటిమెంట్ వాడుకుంటుంది. డెవలప్మెంట్ మీరు రండి, డెవలప్మెంట్ ఎలక్షన్ చేస్తే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుస్తుంది. అంటే ఈ వెపన్స్ ఎలక్షన్ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీకి ఉండాల్సిన, మీరు ఎప్పుడు ఆరోపణ చేస్తున్న వెపన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఆరోపణ చేస్తున్న వెపన్స్ మీకు ఉంటాయి. కానీ ఆ టైంలో ఆ వెపన్ ని కరెక్ట్ గా ఉపయోగించడం లేదన్నది కదా ఇంపార్టెంట్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రారంభించినప్పుడు ఏం చెప్పారు? గాంధీ సోషలిజం అని చెప్పారు. గాంధీ సోషలిజం నుంచి మొత్తం ఏకంగా యూటర్న్ తీసుకొని మతం అనే ఒక వెపన్ ఉపయోగించుకుంటూ ముందుకు పోతారు. మతం అనేది ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా గ్రౌండ్ లో మతం చరణ్ కౌశిక్ గారు మీకు అంటే ఒక పాజిటివ్, జార్ఖండ్ లోనైతే ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం హోరాహోరీ కొనసాగుతోంది. నువ్వా నేనన్నట్లుగా వస్తున్న ఫలితాలు మహారాష్ట్రలో అయితే అటు ఆధిక్యం క్లియర్గా ఉన్నప్పటికీ జార్ఖండ్లో మనం చూస్తే 40 స్థానాల్లో జేఎంఎం కూటమి, అంటే జేఎంఎం కాంగ్రెస్ మరో చిన్న చితక పార్టీల కూటమి లీడ్లో ఉంది. అంటే ఇండియా కూటమి కొంత లీడ్లో ఉంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే అటు ఎన్డీఏ కూటమికి కూడా దాదాపు 36-37 స్థానాల్లో లీడ్లో ఉండడం అనేది ఇక్కడ కీలకం. ఎందుకంటే 2 రౌండ్లే కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఈ లీడ్ ఇలాగే కొనసాగుతుందా అనేది ఒకటి. ఖచ్చితంగా మీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని చంపేశ్వరన్ కొద్దిసేపటి కిందట ప్రకటన చేసిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది జార్ఖండ్లో బాగా వేయబోతున్నామని. బట్ వేరేజ్ మళ్ళీ 2 రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత, 3 రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ జేఎంఎం, ప్రస్తుతం అధికారంలో ఉన్న జేఎంఎం కాంగ్రెస్ కూటమి కొంత లీడ్లోకి వచ్చింది కాబట్టి మరి ఇండియా కూటమి ఇదే ట్రెండ్ను చివరి వరకు కొనసాగిస్తుందా? ఒకవేళ కొనసాగిస్తే మాత్రం కొంత ఉపశమనం, అటు మహారాష్ట్రాన్ని కోల్పోతున్న వాతావరణంలో జార్ఖండ్ని తిరిగి నిలబెట్టుకోవడం అనేది కొంత ఉపశమనమే. కానీ అయినప్పటికీ కూడా అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా అనేది లీడింగ్ పార్టీ. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఇండియా కూటమి వచ్చినప్పటికీ అక్కడ కాంగ్రెస్ పార్టీ పాత్ర నామమాత్రమే కాబట్టి ఇక్కడ కూడా సేమ్ జార్ఖండ్ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ అదే ఆరోపణ చేయొచ్చు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం.